ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణ. ఆ, ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర ఉన్న విశ్లేషణ పత్రాల ఆధారంగా అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది, ఎలా పెరిగింది, ప్రస్తుతం ఎలా ఉంది అనేది చూద్దాం. అసలు విచిత్రం ఏంటంటే ఈ రెండు దేశాలు ఒకప్పుడు మంచి స్నేహితులు. నమ్మగలరా? అవును, అది చాలా మందికి తెలియని విషయం. ఉమ్, ఇది పైకి కనిపించేంత సాధారణ వైరం కాదు. దీని వెనుక లోతైన చరిత్ర, అంటే భావజాలాలు, వ్యూహాలు చాలా ఉన్నాయి. నిజమే. ముఖ్యంగా మధ్యప్రాచ్యంపై, ప్రపంచ రాజకీయాలపై కూడా దీని ప్రభావం బాగానే ఉంది. ఖచ్చితంగా. సరే, మరి మన విశ్లేషణలోకి వెళితే 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం ఉంది కదా, దానికి ముందు సీన్ పూర్తిగా వేరంట. అవును, పూర్తిగా వేరు. అప్పుడు ఇరాన్లో షా పాలన. ఆయనకు ఇజ్రాయెల్తో మంచి సంబంధాలుండేవి. అంటే స్నేహపూర్వకంగానే ఉండేవాళ్ల. అవును, ఇజ్రాయెల్కు కావలసిన చమురులో కొంత భాగం ఇరాన్ నుంచే వెళ్లేదు. దౌత్య సంబంధాలు కూడా బాగానే నడిచాయి. అబ్బా, మరిప్పుడీ పరిస్థితి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కరెక్ట్. కానీ 1979 విప్లవం వచ్చింది. ఐతోల్లా ఖొమేనీ వచ్చారు. కొత్త ఇస్లామిక్ ప్రభుత్వం. వాళ్లు ఇజ్రాయెల్తో సంబంధాలన్నీ తెంచేశారు. ఎందుకు? వాళ్ల దృష్టిలో ఇజ్రాయెల్ ఒక అక్రమ జియోనిస్ట్ పాలనన్నమాట. అంతేకాదు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉండే గ్రూపులు, అంటే పాలస్తీనియన్ గ్రూపుల్లాంటివి, వాటికి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. ఓ, అంటే ఆ విప్లవం తర్వాత ఈ భావజాల సంఘర్షణ మొదలైందనమాట. ఖచ్చితంగా. ఇరాన్ పాలన ఇజ్రాయెల్ను పాలస్తీనా భూమిని ఆక్రమించిన ఒక వలస శక్తిగా చూస్తుంది. అమెరికాకు మద్దతుదారుగా పరిగణిస్తుంది. మరి ఇజ్రాయెల్ వైపు నుండి చూస్తే? ఇజ్రాయెలేమో ఇరాన్ను తమ ఉనికికే ప్రమాదంగా భావిస్తుంది. ముఖ్యంగా ఇరాన్ నాయకుల అప్పుడప్పుడు చేసే కొన్ని వ్యాఖ్యలు, ఇజ్రాయెల్ను మ్యాప్ నుంచి తుడిచేయాలి లాంటివి, అవి వాళ్ల భయాలను ఇంకా పెంచుతాయి. ఆ వ్యాఖ్యలు నిజంగా అంత తీవ్రంగానే అన్నారా, లేక అనువాదంలో తేడాల వల్ల అలా వినిపిస్తాయా? కొంచెం వివాదాస్పదం కదా అది. అవును, దానిపై చర్చ జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అనువాదంలో తేడాలుండొచ్చు, కానీ మొత్తంగా ఇజ్రాయెల్ వాటిని శత్రుత్వ ప్రకటనలుగానే చూస్తోంది. సరే, ఈ భావజాలం పక్కన పెడితే ఇరాను అణు కార్యక్రమం, ఇది ఇజ్రాయెల్కు పెద్ద తలనొప్పి కదా. అవును, అది చాలా చాలా కీలకమైన అంశం. ఇరానేమో తమది శాంతియుత కార్యక్రమం, అంటే కరెంట్ ఉత్పత్తి లాంటి వాటికే అంటుంది. కాని ఇజ్రాయెల్ నమ్మడం లేదు. ఇజ్రాయెల్ ఇంకా చాలా పాశ్చాత్య దేశాలు కూడా ఇరాన్ రహస్యంగా అణుబాంబులు తయారు చేస్తోందని గట్టిగా అనుమానిస్తున్నాయి. ఇది ఇజ్రాయెల్కు అస్తిత్వ ముప్పుగా కనిపిస్తోంది. అందుకే కదా ఇజ్రాయెల్ దాన్ని ఆపడానికి, అంటే ఆ ఇరాన్ అణుశాస్త్రవేత్తలపై దాడులు చేయడం, సైబర్ అటాక్స్, స్టక్స్నెట్ వైరస్ దాడి. అవును, ఆ స్టక్స్నెట్ దాడి చాలా పెద్దది. అది ఇరాన్ అణుకేంద్రాల్లోని కంప్యూటర్ సిస్టమ్స్ను దెబ్బతీసింది. ఒక దేశం ఇంకో దేశంపై చేసిన మొదటి పెద్ద సైబర్ ఆయుధ దాడిగా దాన్ని చూస్తారు. ఇవన్నీ పరిస్థితిని ఇంకా జటిలం చేశాయి. దీంతో పాటు ఇంకో కీలకమైన పాయింట్ కూడా ఉంది కదా, ప్రాక్సీ యుద్ధం. అవును, ప్రాక్సీ వార్ఫేర్. అంటే సరిగ్గా అర్థం కాలేదు. అంటే రెండు దేశాలు డైరెక్ట్గా కొట్టుకోకుండా వేరే గ్రూపుల ద్వారా తమ శత్రువులతో పోరాటమన్నమాట. ఇరాన్ ఏం చేస్తుందంటే, ఇజ్రాయెల్కు శత్రువులైన గ్రూపులున్నాయి గదా, లెబనాన్లో హిజ్బొల్లా, గాజాలో హమాస్, ఇస్లామిక్ జిహాద్. ఓ, వాళ్ళకా? అవును, వాళ్లకు ఆయుధాలు, డబ్బు ఇచ్చి సపోర్ట్ చేస్తుంది. వాళ్ల ద్వారా ఇజ్రాయెల్పై ఒత్తిడి తెస్తుంది. సిరియాలో అంతర్యుద్ధం జరిగినప్పుడు కూడా ఇరాన్, హిజ్బొల్లా అక్కడ బాగా బలపడ్డాయి. అది ఇజ్రాయెల్ సరిహద్దుకు దగ్గర కదా. కరెక్ట్. సరిగ్గా వాళ్ల సరిహద్దు దగ్గరే ఇరాన్, హిజ్బొల్లా బలగాలు, ఆయుధాలుండటం ఇజ్రాయెల్కు అస్సలు నచ్చదు. దాన్ని వాళ్ళు రెడ్ లైన్ అంటారు. అంటే ఇది దాటకూడదు అని. మరి ఇజ్రాయెల్ ఊరుకోదు కదా, వాళ్లేం చేస్తున్నారు? దానికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా సిరియాలో ఇరాన్ ఆయుధాలు ఎక్కడైనా కనపడితే, లేదా హిజ్బొల్లా స్థావరాలుంటే వాటిపై ఎప్పటికప్పుడు వైమానిక దాడులు చేస్తూనే ఉంది. ఇదంతా ఒక రకమైన నీడ యుద్ధంలా, షాడో వార్, చాలా కాలం నడిచింది. కానీ ఈ మధ్య ఆ నీడ యుద్ధం కాస్త డైరెక్ట్ దాడుల స్థాయికి వచ్చింది కదా, ముఖ్యంగా అక్టోబర్ 2023 తర్వాత. అవును, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తర్వాత పరిస్థితి ఇంకా వేడెక్కింది. సిరియాలో డమాస్కస్లో ఇరాన్ కాన్సులేట్పై ఒక దాడి జరిగింది. అందులో ఇరాన్ కీలక అధికారులు చనిపోయారు. దానికి ఇరాన్ ఇజ్రాయెల్నే నిందించింది. అవును, దానికి ప్రతీకారంగా ఏప్రిల్ 2024లో ఇరాన్ వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులతో చరిత్రలో మొదటిసారి నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. అది చాలా పెద్ద దాడి కదా, కానీ చాలా వరకు అడ్డుకున్నారని విన్నాం. అవును, అమెరికా, బ్రిటన్, జోర్డాన్ లాంటి దేశాల సహాయంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని గాల్లోనే పేల్చేశాయి. అయినా కూడా
ఇరాన్ అంత ధైర్యంగా డైరెక్ట్ దాడి చేయడమనేది